Hello friends, you welcome to Sham Institute. So today we will discuss current affairs. So ఇక్కడ ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో భాగంగా మనకి ఢిల్లీ అదృష్ట రేఖ, ఢిల్లీకి మనకి కొత్త ముఖ్యమంత్రి వచ్చారు కదా, రేఖా గుప్తా. సో ఢిల్లీ అదృష్ట రేఖ, ఆర్బీఐ డేటా యాప్, ఒపెక్ ప్లస్లో బ్రెజిల్, తర్వాత సాయిల్ హెల్త్ కార్డు పథకం, ఇవి మనకి న్యూస్లో ఉన్నాయి. వీటిని మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వెళ్దాం. సో మొదటిగా మనం కనుక చూస్తే ఢిల్లీ అదృష్ట రేఖ, రేఖా గుప్తా చీఫ్ మినిస్టర్గా, ఇక్కడ 9th చీఫ్ మినిస్టర్గా, 9వ చీఫ్ మినిస్టర్గా ఎన్నికయ్యారు ఈవిడ. అంటే చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఈవిడికి, చాలా ప్రత్యేకతలు. అంటే ఉన్న వాళ్ళలోంచి చాలా నైస్గా పిక్ చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఇంకా ఈవిడిని మించిన వాళ్ళు ఉన్నా కూడా ఈవిడిని సెలెక్ట్ చేసుకోవడంలో చాలా అడ్వాన్స్గా ఆలోచించారని చెప్పాలి. సో ఈ విషయంలో రేఖా గుప్తా ఈవిడ హర్యానాలో జన్మించారనమాట. 1974లో హర్యానాలో జన్మించారు. ఇప్పుడు మరి ప్రత్యేకత ఏంటి అని అంటే, మొట్టమొదటిగా మనం చెప్పాలి అని అంటే చాలా ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్పెషాలిటీస్ ఉన్నాయి. ఇక్కడ మొదటిగా 27 సంవత్సరాల గ్యాప్ తర్వాత, 27 సంవత్సరాల నిడివి తర్వాత బీజేపీ ఇక్కడ హోల్డ్ చేయడం జరిగింది, 27 సంవత్సరాల గ్యాప్ తర్వాత. సో అదొక స్పెషాలిటీ అనమాట. అంతేకాకుండా ఈవిడ వచ్చేటప్పటికి 9వ ముఖ్యమంత్రి ఢిల్లీకి. అంతేకాకుండా మరి అసెంబ్లీ ఎలక్షన్ ఎన్నోది అని అంటే, అసెంబ్లీ ఎలక్షన్ 8వ అసెంబ్లీ ఎలక్షన్. ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఇవిడికి. 4వ మహిళా ముఖ్యమంత్రి, ఎలాగో చూద్దాం అది. అంతేకాకుండా బీజేపీ నుండి కూడా 4వ ముఖ్యమంత్రి, మొత్తం 4th మహిళా ముఖ్యమంత్రి. అంతేకాకుండా బీజేపీ నుండి 4వ ముఖ్యమంత్రి, ఇది కూడా ఒక ప్రత్యేకత. ఇక్కడ మనం కనుక ఒకసారి చూసామనుకోండి, ఇంకా ప్రత్యేకతలు ఉన్నాయి ఈవిడికి ఇంకా ప్రత్యేకతలు కూడా ఉన్నాయని చెప్పాలి. ఏంటి అని అంటే, ప్రస్తుతం బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ రాష్ట్రాల్లో, బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాలలో ఏకైక మహిళా ముఖ్యమంత్రి ఈవిడే. ఇదొక స్పెషాలిటీ. ఇంకొక విధంగా చూసామనుకోండి, ఇప్పుడు ప్రజెంట్ భారతదేశంలో ఉన్న మొత్తం మహిళా ముఖ్యమంత్రుల్లో ఈవిడ రెండవ ఆవిడ. మొత్తం మహిళా ముఖ్యమంత్రి ఈవిడ రెండవ ఆవిడ, రూపా గుప్తా. రెండవ ఆవిడ అంటే మొదటి ఎవరు అంటే మనకి వెస్ట్ బెంగాల్ కదా, వెస్ట్ బెంగాల్ మనం గెస్ట్ చేయొచ్చు. సో వెస్ట్ బెంగాల్ విమెన్ ఇక్కడ మహిళ. వెస్ట్ బెంగాల్ తర్వాత మళ్ళీ ఢిల్లీకి మనకి మహిళ అనమాట. ఈ రెండు రాష్ట్రాల్లోనే మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారు దేశం మొత్తం మీద. దీదీ కదా, దీదీ. సో ఇక్కడ ఇలా కనుక అబ్జర్వ్ చేస్తే మనం భారతదేశంలో ప్రస్తుతం బీజేపీ రాష్ట్రాల్లో ఏకైక మహిళా ముఖ్యమంత్రిగా చెప్పాలి. తర్వాత నెక్స్ట్ మన భారతదేశంలో మొత్తం మహిళా ముఖ్యమంత్రుల్లో రెండవ ఆవిడిగా చెప్పాలి ఇవన్నీ. ఇన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ రెండవ మహిళా ముఖ్యమంత్రి దేశం మొత్తంలో అన్నమాట. దీదీ అన్నాం కదా, దీదీ అనగానే గుర్తొచ్చి ఉంటుంది మమతా బెనర్జీ. సో ఇదన్నమాట, ఇది స్పెషల్. తర్వాత ఒక్కసారి కనుక ఈవిడ ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ కనుక మనం చూస్తే, అబ్జర్వ్ చేస్తే, మనకి ఇక్కడ మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే, మొదటి ముఖ్యమంత్రి ఢిల్లీకి
బ్రహ్మప్రకాష్ అనమాట. బ్రహ్మప్రకాష్ ఈయన కాంగ్రెస్ పార్టీ అనమాట. కాంగ్రెస్ పార్టీ బ్రహ్మప్రకాష్ ఈయన మొదటి వ్యక్తి. సో దీని తర్వాత అంటే ఇప్పుడు రీసెంట్గా ఎవరు అంటే చివరగా ఇన్ ద సెన్స్ మనకి 2025 మొన్న ఎలక్షన్ జరిగిన దాకా ఎవరు అని అంటే అతిసి అనమాట. మనకి అతిసి ఎవరు, ఏ పార్టీ ఈవిడ? ఆమ్ ఆద్మీ పార్టీ కదా. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన అతిసి రీసెంట్ వన్ ఈవిడ. ఈయన వచ్చినప్పటికీ ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్, ఈవిడ వచ్చినప్పటికీ 7th అసెంబ్లీ ఎలక్షన్స్ అనమాట. రూపా గుప్తా వచ్చినప్పటికీ 8వ అసెంబ్లీ ఎలక్షన్. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ ఇంకొన్ని కనుక మనం కొన్ని పాయింట్స్ యాడ్ చేసుకుంటే ఈవిడ గెలిచిన అంటే ఈవిడ నియోజకవర్గం ఏంటో చూద్దాం. ఈవిడ నియోజకవర్గం షాలిమార్ బాగ్. ఈ షాలిమార్ బాగ్లో దాదాపుగా 30,000 ఓట్ల తేడాతో గెలిచిందనమాట. 30,000 ఓట్లతోటి గెలిచారు షాలిమార్ బాగ్. ఈ షాలిమార్ బాగ్లో ఈవిడితోటి అంటే ఈవిడ పోటీగా కంటెస్ట్ చేసింది ఎవరు అంటే బందనా కుమారి అని ఈవిడ ఆమ్ ఆద్మీ పార్టీ ఆవిడ. తర్వాత ప్రవీణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరూ పాల్గొన్నారనమాట పోటీలో. సో 30,000 ఓట్ల తేడాతోటి ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పైన ఆవిడ గెలవడం జరిగింది. ఇదొక ప్రత్యేకత, స్పెషల్ కదా, 30,000 ఓట్ల తేడాతోటి. బట్ ఈవిడ చివరి క్షణం దాకా ముఖ్యమంత్రి అభ్యర్థుల లిస్టులో లేదు ఈవిడ. అంటే ముఖ్యమంత్రిగా తీసుకున్నావా అనుకున్న లిస్టులో లేదు. ఎందుకు అనంటే ఒక పాయింట్ చూడండి. ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే మహిళలలో 4వ ఆవిడ అన్నాం కదా, మహిళలలో 4th పర్సన్ అన్నాం కదా ఈవిడ. మొదటి ఎవరు అని అంటే మొదటిగా మనకి సుష్మా స్వరాజే ఉన్నారు. సుష్మా స్వరాజ్ ఈవిడ తక్కువ రోజులే ఉన్నది, 52 రోజులు ఉన్నారనమాట. 52 డేస్ ఉన్నారు. ఇది ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లోనే ఉన్నారు ఈవిడ. ఫస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లోనే లాస్ట్ ఇయర్ చివరి 52 డేస్ ఈవిడ ఉన్నారు. సో అక్కడ పార్టీ చాలా చేతులు మారిందనమాట ఫస్ట్ అసెంబ్లీలో. తర్వాత నెక్స్ట్ పార్ట్ అంటే సెకండ్ ఉమెన్ ఎవరు అని అంటే మనకి షీలా దీక్షిత్. ఈవిడ లాంగ్ టర్మ్ అనమాట, దాదాపుగా 15 ఇయర్స్ ఈవిడ. 15 సంవత్సరాలు ఈవిడ ఏకఛత్రాధిపత్యం 3 సార్లు గెలిచారు. సెకండ్, థర్డ్, 4th అసెంబ్లీ ఎలక్షన్స్ ఈ 3 గెలిచారు ఈవిడ వరుసగా కంటిన్యూస్గా. షీలా దీక్షిత్ థర్డ్ వచ్చినప్పటికీ మనకి అతిసి ఆమ్ ఆద్మీ పార్టీ కదా, ఆమ్ ఆద్మీ పార్టీ. షీలా దీక్షిత్ వచ్చేటప్పటికి కాంగ్రెస్. సుష్మా స్వరాజ్ వచ్చేటప్పటికి బీజేపీ కదా, బీజేపీ. ఈవిడ అతిసి 7th అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచారు ఈవిడ దాదాపు 152 డేస్ 150 రోజుల పైనే ఉన్నారనమాట. 150 డేస్ పైనే ఉన్నారు ఈవిడ. ఇప్పుడు 4th పర్సన్ ఎవరు అంటే రూపా గుప్తా. 4th పర్సన్ మనకి రూపా గుప్తా. అదే ఓవరాల్గా బీజేపీ లీడర్స్ కనుక మనం చూసామంటే చూస్తే మదన్ లాల్ ఖురానా బీజేపీ నుండి మొదటి ముఖ్యమంత్రి. ఎవరికి? ఢిల్లీకి అనమాట. బీజేపీ నుంచి మొదటి ముఖ్యమంత్రి ఎవరు అంటే మదన్ లాల్ ఖురానా. అంటే ఇక్కడ కూడా ఈవిడ 4th ప్లేస్ అని చెప్పుకున్నాం కదా, ఇక్కడ కూడా స్పెషల్గా 4th ప్లేస్ అని చెప్పుకున్నాం కదా. తర్వాత ఇక్కడ సెకండ్ పర్సన్ వచ్చేటప్పటికి మదన్ లాల్ ఖురానా తర్వాత మనకి ఇక్కడ 4 ప్లేసుల్లో ఈ 4th ప్లేస్ రూపా గుప్తా అనుకుంటున్నాం. ఇదే మనం చెప్పుకుంటాం. రెండవ పర్సన్ ఎవరంటే సుష్మా స్వరాజ్ రెండవ పర్సన్. థర్డ్ పర్సన్ వచ్చేటప్పటికి సాహిద్ సింగ్ వర్మ ఈయన అనమాట 3. సో సాహిద్ సింగ్ వర్మ ఇతను చాలా స్ట్రాంగ్ పర్సన్ అనమాట ఇతని కాన్స్టిట్యున్సీలో. ఈ షాహిద్ సింగ్ వర్మ థర్డ్ పర్సన్. ఇతని కొడుకే మనకి పర్వేష్ వర్మ అనమాట.
ఈ పర్వేష్ వర్మ ఈ ముఖ్యమంత్రి లిస్ట్లో టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇతనే ముఖ్యమంత్రి అయిపోతాడేమో అన్న డౌట్ కూడా వచ్చేసింది అనమాట ఒక టయానికి. ఆల్మోస్ట్ అతనే ఉన్నాడు అభ్యర్థిగా, ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ మైండ్లో అతనే ఉన్నాడు. ఈ 11th అంటే ఈ లాస్ట్ 1 or 2 డేస్లో డైమెన్షన్స్ మారాయి. ఎందుకంటే అక్కడ ఢిల్లీ గడ్డ మీద స్త్రీలకి రికార్డులు ఉన్నాయి. మనకు బెస్ట్ షీలా దీక్షిత్ లాంటి వాళ్ళని చెప్పచ్చు, సుష్మా స్వరాజ్ కూడా ఉన్నారు. అంటే ఫైర్ బ్రాండ్ లేడీస్, స్ట్రాంగ్ లేడీస్ ఉన్నారనమాట. సో ఒక లేడీకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో వీళ్ళు హోల్డ్ చేయడం జరిగింది. అందులో రూపా గుప్తాకి ఏంటి అని అంటే ఈవిడ ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ ఈ బ్యాక్గ్రౌండ్ మూలాలతో వచ్చిన వ్యక్తి అనమాట. 2002లో ఈవిడ బీజేపీలోకి ఎంటర్ అవ్వడం, మొదటిసారి ఎమ్మెల్యేగా ఫస్ట్సారి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యారనమాట. అది కూడా ప్రత్యేకత. మొదటిసారి ఎమ్మెల్యే అయి ముఖ్యమంత్రి అభ్యర్థిగా వచ్చారు. చాలా గ్రేట్, చాలా గ్రేట్. సో ఇక్కడ ఈ పర్వేష్ వర్మ ఈ షాహిద్ సింగ్ వర్మ యొక్క సన్ అనమాట. ఇతనికి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అనుకున్నారు. ఎందుకు అని అంటే ఇతనికి కన్ఫర్మ్ అని, ఇతన్ని జైంట్ కిల్లర్ అని పిలవాలి మనం. హీఈస్ కాల్డ్ జైంట్ కిల్లర్. ఈ జైంట్ కిల్లర్ ఎందుకు అని అంటే జైంట్ కిల్లర్ అనాలి. కేజ్రీవాల్ని 4000 ఓట్లతోటి ఓడించాడు ఇతను. 2 సార్లు ముఖ్యమంత్రి అయిన కేజ్రీవాల్ని ఓడించాడు. అందుకని ఇతను జైంట్ కిల్లర్ అంటారు. జైంట్ కిల్లర్ అనమాట పర్వేష్ వర్మ. జైంట్ కిల్లర్ అంటే అసలు ఢీకొనదే పెద్ద వ్యక్తిని ఢీకొని ఓడించేశాడు కదా, అందుకని జైంట్ కిల్లర్. జైంట్ కిల్లర్ ఎవరు? పర్వేష్ వర్మ. ఇతన్ని కాదని అంటే ఇతను కూడా ఈవిడ పేరునే ఈ రూపా గుప్తానికి ఇవ్వడమే కరెక్ట్ అని ఇతను కూడా చెప్పడం. సో ఈవిడికి అదృష్ట రేఖ వచ్చేసింది అనమాట. అలాగా ఈవిడ ప్రమాణ స్వీకారం చేస్తారు, ఇవాళ గవర్నర్ చేయిస్తారు. సో అది మనకి స్పెషల్గా న్యూస్లో ఉందన్నమాట. వీటితో పాటు ఇంకొన్ని మనం అంశాలు డిస్కస్ చేయాల్సి ఉన్నాయి ఇక్కడ. సో ఈ విధంగా ప్రాముఖ్యత వచ్చిందనమాట. ఇప్పుడు మరి గవర్నర్ కదా మనకి ప్రమాణ స్వీకారం చేయించేది. వినయ్ కుమార్ సక్సేనా మనకి ఇక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ అనమాట. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు ఇప్పుడు ఢిల్లీకి? వినయ్ కుమార్ సక్సేనా. ఆయన ఈవిడ చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారనమాట. సో అది పాయింట్స్. ఇంకా ఇంతటితో ఆగలేదు, ఇంకా ఈవిడ గురించి మనం చెప్పుకోవచ్చు, ఇంకా స్పెషల్ థింగ్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. సో ఇక్కడ మనకి ముఖ్య అతిథులు కనిపిస్తున్నారు ప్రమాణ స్వీకారానికి వచ్చిన వాళ్ళు. మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి మన ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. గవర్నర్ వచ్చేటప్పటికి మనకి ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. గవర్నర్ అనకూడదు కదా, వినయ్ కుమార్ సక్సేనా. లెఫ్టినెంట్ గవర్నర్ అనాలి కదా, లెఫ్టినెంట్ గవర్నర్. సో ఇక్కడ ఇదొక పార్ట్. అయితే ఇక్కడ ఈవిడ ఇంకొక స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా ఈవిడ స్టార్ట్ చేశారు. స్వచ్ఛంద కార్యక్రమాలు అంటే ఈవిడ క్యాంపైన్స్లో కార్యక్రమాలు, ఈవిడ స్వచ్ఛంద కార్యక్రమాల్లో ఇలాంటివి కూడా క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఉంటుంది. ఈవిడ స్వచ్ఛంద కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి అని అంటే సుమేధ అని ఒకటి ఇంట్రడ్యూస్ చేశారు. సుమేధా యోజన. రూపా గుప్తా ఇంట్రడ్యూస్ చేసిన స్వచ్ఛంద కార్యక్రమం ఏంటి అని అంటే సుమేధా యోజన. ఈ సుమేధా యోజన అనే దేనికి అంటే బాలికల విద్యకు సంబంధించి ఆర్థిక సహాయం చేయడం కోసం అనమాట. విద్యకు సంబంధించి ఆర్థిక సహాయం చేయడం కోసం సుమేధా యోజన. సో తర్వాత మనము ఈవిడ ఎలక్షన్ క్యాంపెయిన్లో ఈ ఒక వెబ్సైట్ క్యాంపెయిన్ చేశారు. ఆ వెబ్సైట్ క్యాంపెయిన్లో ఈవిడ కామ్ హీ పెహచాన్ అనే ఒక వెబ్సైట్ క్యాంపెయిన్ కూడా ఇంట్రడ్యూస్ చేశారనమాట ఈవిడ. అంటే ఎలక్షన్ టైంలో వెబ్సైట్ క్యాంపెయిన్ పేరేంటి? కామ్ హీ పెహచాన్. అంటే మై వర్క్ మై ఐడెంటిటీ.
ఇది ఆవిడ వెబ్సైట్ క్యాంపెయిన్ స్లోగన్ అనమాట, మై వర్క్ మై ఐడెంటిటీ అనేసి. సో కామ్ హీ పెహచాన్ దీన్ని ఆవిడ ప్రవేశపెట్టి హోల్డ్ చేయడం జరిగింది. మనకి రీసెంట్గానే ఢిల్లీ ఎలక్షన్స్ జరిగాయి కదా, దీనిలో మనం ఢిల్లీ మొత్తం సీట్స్ ఎన్ని అని అంటే అక్కడ ఒకసారి కనుక ఢిల్లీ ఎలక్షన్ పార్ట్ కనుక చూసామనుకోండి, ఎలక్షన్లో అంటే ఇక్కడ నుంచి కూడా ఓటర్ పర్సంటేజ్ అవి కూడా ఒకసారి చూద్దాం. క్వశ్చన్ ఇంకా ఎక్కడ ఇబ్బందికరంగా మిస్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మొత్తం సీట్లు ఎన్ని అని అంటే మొత్తం ఎమ్మెల్యే సీట్స్ 70 అనమాట, 70 సీట్స్. వీటిల్లో బీజేపీ ఓన్ చేసుకున్నది ఎన్ని అని అంటే బీజేపీ 48 కదా, 48. ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చేటప్పటికి మిగిలిన 22 హోల్డ్ చేసుకున్నారు, కాంగ్రెస్ నిల్ కదా. సో ఇది ఈ పర్సంటేజ్ ఎంత అంటే వర్డ్స్ పర్సంటేజ్ ఎంత వచ్చేటప్పటికి పెద్ద డిఫరెన్స్ లేదనమాట. వర్డ్స్ పర్సంటేజ్ వచ్చేటప్పటికి వీళ్ళది 45.56% ఉంటే 45.56, బీజేపీది 45.56% అయితే ఆమ్ ఆద్మీ పార్టీది వచ్చేటప్పటికి 43.57% అనమాట. దిస్ ద వన్. బీజేపీ విన్ అయింది ఈ గ్యాప్తోనే అనమాట, ఈ నేరో గ్యాప్తోనే టర్న్ అయింది. బట్ ఓవరాల్గా సీట్స్ వచ్చేటప్పటికి చాలా వేరియేషన్ వచ్చేది. సీట్స్ దాదాపుగా 26 వేరియేషన్ వచ్చేసింది. ఓకేనా, దట్స్ అ పాయింట్. ఇలా గెలిచారనమాట, ఇలాగ టర్న్ అయ్యారు. ఈవిని ముఖ్యమంత్రిగా ఎంచుకున్నారు. ముందు ఉన్న ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అయితే ఢిల్లీలో మనం గత సంవత్సరం పైనుంచి ఎక్కువ సంవత్సరాల నుంచే 2 సంవత్సరాల నుంచి మనం బాగా తీవ్రస్థాయిలో అబ్జర్వ్ చేస్తున్న వాటిల్లో ఉన్న ప్రాబ్లమ్స్లో ఏంటి అంటే పొల్యూషన్. ఆవిడ ముందున్న ఛాలెంజెస్ ఏంటి అని అంటే ఈ పర్యావరణాన్ని అంటే అక్కడ పర్యావరణాన్ని పరిరక్షించాలి, ఖచ్చితంగా ఈ ఎన్విరాన్మెంట్ని హోల్డ్ అంటే పొల్యూషన్ని క్రియేట్ చేసే వాటి మీద ఉక్కుపాదం మోపాలి. తర్వాత స్టబుల్ బర్న్ కూడా ఇబ్బంది అక్కడ. అంటే ఈ అగ్రికల్చర్ ఫీల్డ్లో చుట్టుపక్కల ఎన్సీఆర్ ఉంది కదా, నేషనల్ క్యాపిటల్ రీజియన్ చుట్టూతో ఉన్న మనకి ఏవేవైతే రాష్ట్రాలు పంజాబ్, హర్యానా ఇలాంటి రాష్ట్రాల నుంచి అక్కడ అగ్రికల్చరే మెయిన్ కాబట్టి పంట మార్పిడి జరిగే టైంలో ఈ పంట ఉన్న స్టబుల్ ఏదైతే ఉంటుందో అంటే మిగిలి ఉన్న ఆ భాగాలను ఏం చేస్తారంటే వాళ్ళు తగలబెట్టేస్తారనమాట. దాని నుంచి ఏమవుతుందంటే పొల్యూషన్ క్రియేట్ అయ్యి అది ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తున్నారు. అంటే దానికి ఆల్టర్నేటివ్స్ ఏంటి అనేది మనం దాని మీద వర్క్ చేస్తున్నారనమాట. సో వీటన్నిటి గురించి మనం ఒకసారి హోల్డ్ చేయాల్సిన అంశాలు, ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన అంశాలు. దట్స్ వన్. సో తర్వాత నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం, నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్దాం. భారతీయ ఆర్థిక డేటాను సులభంగా యాక్సెస్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఆర్బీఐ డేటా. ఆర్బీఐ డేటా అనేది ఇది అప్లికేషన్ అనమాట, ఒక అనువర్తనం అనమాట, అప్లికేషన్. దీని ద్వారా ఏంటి అని అంటే జనరల్గా మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఒక సంవత్సర కాలంలో మనకి వివిధ సంస్థలు ఇచ్చే డేటా, వివిధ రకాల డేటాలు కనిపిస్తూ ఉంటాయి. ఏది కరెక్ట్ అనేది తెలుసుకోవడానికే మనకి చాలా అభ్యంతరకరంగా డౌట్ఫుల్గా ఉంటుంది. అలాంటి అలాంటి సందేహాలకి గణాంకాలకి చెక్ పెడుతూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న డేటాని ప్రజెంట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేస్తున్న మన అప్లికేషనే ఆర్బీఐ డేటా అప్లికేషన్. ఈ డేటా అప్లికేషన్లో మనకి అంటే దాదాపుగా వీళ్ళు చెప్తున్న ప్రకారం ఏంటి అని అంటే 11,000 కంటే ఎక్కువ స్థూల ఆర్థిక గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ మేము ప్రవేశపెడతామని చెప్తున్నారు. దట్టు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామంటున్నారు. దీని ద్వారా ఏమవుతుంది మనకి అంటే మన దేశం ఉన్న స్థానాన్ని తెలుసుకోవడానికి సులభం అవుతుంది. తర్వాత కంపారిటివ్గా వేరే దేశాలు మనకంటే ఏ రంగంలో ఏ పరిస్థితుల్లో ముందున్నాయో తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి వాటి కోసం ఈ అప్లికేషన్ ఉపయోగపడుతుంది అనేది పాయింట్ అనమాట. అయితే ఇక్కడ ఈ యాప్ యొక్క ముఖ్య లక్షణాలు కనుక మనం చూస్తే ఆర్థిక డేటా సిరీస్లకు మనకి అందుబాటులో ఉండే విధంగా చేస్తుంది. అంతేకాకుండా ఇది మనకి గ్రాఫ్స్, చార్ట్స్ రిప్రజెంటేషన్ తోటి అంటే గ్రాఫ్స్, చార్ట్స్ రిప్రజెంటేషన్ ఇవ్వడం ద్వారా అంటే ఏ పర్టికులర్ రంగంలో ఎంత అభివృద్ధి ఉంది, ఏ గణాంకాలు ఎక్కడ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మనకి సింపుల్గా ఒక లేమన్కి కూడా అర్థమయ్యే భాషలో ఇవి ప్రజెంట్ చేయబోతున్నామని ఆర్బీఐ చెప్పడం జరిగింది. సో దట్ ఇస్ వన్. మనకి ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్ కనుక చూస్తే దీనికి రిలేటెడ్గా ఈ యాప్లో డేటా సోర్స్, కొలత యూనిట్లు, ఫ్రీక్వెన్సీలు, కొత్తగా వచ్చిన నవీకరణలు అంటే కొత్తగా చేంజ్ అయిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే దాన్ని కూడా ఇంక్లూడ్ చేస్తారు. కొత్తగా మారిన పాలసీ రేట్లు కానీ
లేకపోతే వివిధ రంగాల ఫారెన్ ఎక్స్చేంజ్కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత పోతే వడ్డీ రేట్లకు సంబంధించిన అంశాలు కానీ, కీలక రేట్లు కానీ, కీలక అంశాలు ఏవేవైతే ఉంటాయో గణాంకాలు, ఆర్థిక పరమైనవి తెలుసుకోవాల్సినవి, ప్రజలకు తెలియాల్సినవి, తర్వాత పోతే సంస్థలకి కొన్ని వివిధ సంస్థలు ఈ నెంబర్లను బేస్ చేసుకొని కూడా ప్రయారిటీ ఇస్తాయి. అంతేకాకుండా మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు, షేర్ మార్కెట్ లాంటి వాటిని పెట్టుబడి పెట్టేటప్పుడు ఆ సంస్థ పర్ఫార్మెన్స్ ఏది బేస్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తాం. మరి వాటికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ దొరికింది అనుకోండి, సులభతరం అయిపోతుంది. ఈ పెట్టుబడులు పెట్టుకోవడం కూడా సులభతరం అవుతుంది. సో తర్వాత ఇక్కడ ఏంటి, పాపులర్ రిపోర్ట్స్ విభాగంలో తరచుగా వీక్షింపబడే నివేదికలు కూడా మనకి ఎప్పుడు ఇస్తారు. పాపులర్ రిపోర్ట్స్, ఈ పాపులర్ రిపోర్ట్స్ అనే కాలంతో ఏంటి అంటే, ఈ పాపులర్ రిపోర్ట్స్ అనే కాలంలో ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన అంశాలని, ఎక్కువ మంది చూస్తున్న వాటిని, ఎక్కువ మంది వీక్షిస్తున్న అంశాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడు చేంజ్ అవుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజెంట్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మనం పాత ఇన్ఫర్మేషన్ కాకుండా కొత్తగా మారుతున్న వాటి మీద ఫోకస్ చేయడానికి కుదురుతుంది. తర్వాత నెక్స్ట్ కనుక చూస్తే ఇంకా దీనిలో సెర్చ్ తెలుసు కదా, మనకి సెర్చ్ ఆప్షన్ ఉంటుంది జనరల్గా. ఈ సెర్చ్ ద్వారా వినియోగదారులు వివిధ విభాగాలు తర్వాత లేదా ప్రచురణల గురించి నావిగేట్ చేయాల్సిన అవసరం లేకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ ఒకే చోట కనిపిస్తుంది. అంటే ఈ అంశాల్లో ఈ రీసెంట్గా మార్పులు వచ్చాయి, మనకు కావాల్సిన అంశానికి మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. అలాంటి ఆప్షన్ ఉంది. తర్వాత ఇక్కడ బ్యాంకింగ్ అవుట్లెట్ విభాగం వినియోగదారులు తమ స్థానం నుండి 20 కిలోమీటర్లు లోపల బ్యాంకింగ్ సౌకర్యాలను కనుగొనడంలో సహాయపడుతుంది. అంటే 20 కిలోమీటర్స్ రేడియస్లో 20 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఏవేవైతే మనకి బ్యాంకింగ్ సంస్థలు, బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటి గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది అవుట్లెట్లో అనమాట. బ్యాంకింగ్ అవుట్లెట్ అనే ఒక ఆప్షన్ ద్వారా. తర్వాత యాప్లోని సార్క్ ఫైనాన్స్, ఇదొకటి కొత్తగా వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన స్పెషల్గా, చాలా స్పెషల్గా అనిపించిన అంశం సార్క్ ఫైనాన్స్ అనమాట. సార్క్ అంటే మనకు తెలుసు కదా, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంట. సార్క్ దేశాలని కూడా అంటాం కదా. సో సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అంట. ఈ దక్షిణ ఆసియా దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి రిలేటెడ్గా ఉన్న ఫినాన్స్ అనమాట. అంటే కంపారిటివ్ ఎకనామిక్స్ కోసం ఏవి ఏ స్థానంలో ఉన్నాయి, ఆర్థిక పరంగా ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు అని సార్క్ దేశాలు, మనకి సార్క్ దేశాలు ఉన్నాయి కదా, 8 సార్క్ దేశాలు కదా, వీటినే సబ్ కాంటినెంటల్ ఇండియన్ నేషన్స్ అని కూడా అంటాం కదా. సబ్ కాంటినెంటల్ ఇండియన్ నేషన్స్ అంట. అంటే భారతదేశానికి చుట్టుపక్కల ఉన్న కంట్రీస్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, తర్వాత భూటాన్, నేపాల్, మాల్దీవ్స్, ఈ నేషన్స్ అన్నీ సార్క్ గ్రూప్లో అనమాట. సో వాటి గురించి, ఈ దేశాల గురించి డేటాను యాక్సెస్ చేసుకోవడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కంపారిటివ్ అనాలిసిస్ కోసం ఇవి బాగా ఉపయోగపడుతుంది అనమాట మనకి. సో ఇది మనకి ఆర్బీఐ డేటా గురించి ఉన్న ఇన్ఫర్మేషన్. తర్వాత మనం నెక్స్ట్ మనకి వెళ్దాం. ఒపెక్ ప్లస్లో బ్రెజిల్. మనం ఒపెక్ గురించి డిస్కస్ చేసాం. ఈ ఒపెక్ దేశాలు మనకి 12 దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం. 12 దేశాలు ఉన్నాయని చెప్పుకున్నాం ఒపెక్లో. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్. పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంట. ఇవి మనకి అంటే పెట్రోల్ని ఎగుమతి చేసే దేశాల సమాహారం ఆ సమూహమే మన ఒపెక్ అనమాట. ఈ ఒపెక్ నేను చాలాసార్లు చెప్పాను, దీని ప్రధాన కార్యాలయం మనకి చాలా ఇంపార్టెంట్ అని. ప్రధాన కార్యాలయం మనకి ఆస్ట్రియాలో ఉన్నది. ఆస్ట్రియా అనేది మధ్య ఐరోపాలోదనమాట. ఆస్ట్రియా సెంట్రల్ యూరప్లోది. ఆస్ట్రియాకి చెందిన వియన్నా, ఆస్ట్రియా క్యాపిటల్ ఏంటి, వియన్నా అనమాట. ఈ వియన్నాలో ఈ ఒపెక్ ప్రధాన కార్యాలయం ఉంది. చాలాసార్లు అడిగాడు అది. ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, పెట్రోలియంని లేదా ముడి చమురుని ఎగుమతి చేసే దేశాల సంస్థ అన్నమాట. సో పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ చేసే దేశాలు అన్నమాట. సో ఇక్కడ మనకి దీనిలో ఇప్పుడు మరి వార్తల్లో ఎందుకు ఉంది అని అంటే, ఇప్పుడు వార్తల్లో ఉండడానికి రీజన్ బ్రెజిల్ దీనిలో జాయిన్ అవుతానని అనౌన్స్ చేస్తుంది ఈ గ్రూప్లో. ఈ ఒపెక్ ప్లస్ అనే కాన్సెప్ట్ 2016 నుంచి వీళ్ళు మూవ్ చేస్తున్నారు. 1960లో మనకి ఒపెక్ స్టార్ట్ అయితే
ఓపెక్ స్టార్ట్ అయింది 1960లో. దాని తర్వాత 2016లో మనకి ఓపెక్ ప్లస్ అని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ ఉన్న దేశాలే కాకుండా కొత్త దేశాలను కూడా యాడ్ చేసుకోవడం, ప్లస్ అంటే ఎడిషన్ అని. సో ఇక్కడ మనం కనుక గమనిస్తే అంటే స్టార్టింగ్ మెంబర్స్లో మనకు వచ్చేటప్పటికి అంటే ముందుగా ఫస్ట్ 1960లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఉన్న దేశాలు ఏంటి అని అంటే మనకి కువైట్ ఉంది, కువైట్, ఇరాన్, ఇరాక్, తర్వాత సౌదీ ఉంది, దీంతోపాటు వెనిజులా. ఇవి స్టార్టింగ్ మెంబర్స్ అనమాట. స్టార్టింగ్ మెంబర్స్ అని చెప్తాం. వీటినే కివీస్ అంటారు, కివీస్ కంట్రీస్ అంటారు, కివీస్ అంట. కువైట్, ఇరాన్, వెనిజులా, ఇరాక్, సౌదీ కివీస్ అంట. గుర్తుపెట్టుకోవడానికి కివీస్ నేషన్స్ అంటారు. ఇవి మొదటిగా వచ్చిన కంట్రీలు అనమాట. వీటి తర్వాత ఇంకొక అంటే ఈ 5 దేశాలు ఉన్నాయి. వీటికి మనకి 7 కంట్రీలు యాడ్ అయ్యాయి, మొత్తం 12 దేశాలు అయ్యాయి. ఇప్పుడు బ్రెజిల్ దీనిలోకి ఎంటర్ అవుతారని చెప్తోందనమాట. ఇప్పుడు కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే కివీస్ కనుక్కున్నాం కదా. కివీస్ అనేవి ఫస్ట్ జాయిన్ అయిన దేశాలు కదా కివీస్. ఇక్కడ నేను మళ్ళీ రాస్తున్నాను. ఇవి కివీస్ వచ్చినప్పటికీ మనకి కువైట్, ఇరాన్, వెనిజులా, ఇరాక్, సౌదీ అరేబియా. ఇవి మనకి జాయినింగ్ మెంబర్స్ అనమాట. అంటే ఫౌండింగ్ మెంబర్స్ అంటారు. స్థాపించినప్పుడే ఉన్న దేశాలు అనమాట. స్థాపించినప్పుడే జాయిన్ అయిన దేశాలు, ప్రారంభ దేశాలు అని కూడా అంటాం వీటిని, కివీస్ అంటాం. వీటి తర్వాత మనకి యాడ్ అయిన వాటిల్లో ఇవి అనమాట. ఈ 7 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు ఉన్నాయి. వీటిల్లో మనం కనుక చూస్తే అంగోలా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అంటాం, యుఏఈ అంటాం కదా. తర్వాత ఆర్ వచ్చేటప్పటికి డెమోక్రటిక్ రిపబ్లిక్ కాంగో అంటాం, కాంగో ఆర్ అని సూచిస్తాం ఇక్కడ. ఇది తర్వాత విత్డ్రా అవుతుంది. తర్వాత అంగోలా, అల్జీరియా ఒకటి, నైజీరియా ఒకటి, గబానా, లిబియా, ఈక్విడార్. ఇవి దేశాలు అన్నమాట. ఇప్పుడు ఉన్న వాటిల్లో 12 దేశాలు ఉన్నాయి మనకి. ఇది కాంగో లేదు, ఇప్పుడు ప్రెసెంట్ లేదు. సో ఇప్పుడున్న దేశాలు 1, 2, 3, 4, 5, 6, 7, ఇవి 5, మొత్తం 12. ఇప్పుడు బ్రెజిల్ దీనిలో జాయిన్ అవ్వడానికి అనడానికి రీజన్ ఏంటి అని అంటే బ్రెజిల్ ఎందుకు జాయిన్ అవుతాను అంటుందంటే బ్రెజిల్ రష్యాకి ఆఫర్ చేసింది ఓపెక్, జాయిన్ అవ్వండి ఇది గ్రూప్లో అనేసి. రష్యాకి కూడా ఆఫర్ చేసింది ఓపెక్ గ్రూప్. ఎందుకు అనంటే మార్కెట్లో ఈ పెట్రోల్ ధరలు అంటే ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ ధరలు ఎప్పుడు ఒక స్థిరమైన నెంబర్ దగ్గర ఉండకుండా మారడం, అవి కొన్ని చిన్న దేశాలని వాటి ఆర్థికంగా ఇబ్బంది పెట్టడం, ఇది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ మనకి. సో ఇలాంటి వాటికి ఫ్యూచర్లో తనకి ఖచ్చితంగా ఇబ్బంది ఉంది అని బ్రెజిల్ భావించి ఇలాంటి గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల తనకి బెనిఫిట్ ఉందనే ఫీలింగ్ తోటి వీటితోటి మంచి రిలేషన్ ఉంటుంది, తక్కువ కాస్ట్కి క్రూడ్ ఆయిల్ వస్తుంది, ఇలాంటిని బేరీజ్ వేసుకొని జాయిన్ అవుతానని చెప్తోంది ఒక రీజన్. అంతేకాకుండా మనకి 2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఉన్నాయి. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో పర్యావరణాన్ని పరిరక్షించుకోవడం కూడా ఒక కీలక అంశం. తర్వాత ఉద్గారాలు తగ్గించడం కూడా ఒక కీలక అంశం. మరి క్రూడ్ ఆయిల్ ఉద్గారాలకు సంబంధించింది కదా. అంటే ఇప్పుడు ప్రెజెంట్ రన్ అవ్వడానికి 2030 నాటికి వాటిని తగ్గించుకోవడానికి, ఉద్గారాలు తగ్గించుకోవడానికి ప్రయత్నించడానికి అనమాట. అందులో 2025 కనుక మనం గమనిస్తే 2025 కనుక గమనిస్తే ఇక్కడ 2025 నవంబర్ మనకి 12 నుంచి 21 లోపు, నవంబర్ 12 నుంచి 21 దాకా మనకి ఈ బ్రెజిల్లోని బేలం అంటాం. సో ఇక్కడ బ్రెజిల్లోని బీలంలో మనకి COP30 జరగబోతోంది. COP30 కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్ 30 మనకి బ్రెజిల్లోని బీలంలో జరగబోతోంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి అప్పటికి తను క్రూడ్ ఆయిల్ మీద అంటే ముడి చమురు మీద ఒక
కంప్లీట్ అవగాహన వచ్చి మెంబర్గా జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నాను సంసిద్ధతను తెలియజేస్తూ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఇది. సో ఇక్కడ COP30 అనమాట. COP30 ఎప్పుడు జరుగుతుంది? 2025 నవంబర్ 12 నుంచి 21 మధ్య జరుగుతుంది. దిస్ ద వన్. మనకి ఇప్పుడు కావాల్సిన కొంచెం ఎడిషనల్ పాయింట్స్ చూద్దాం, ఎడిషనల్ వన్స్ చూద్దాం మనం. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇది ఈ డెసిషన్ తీసుకోవడానికి బ్రెజిల్కి ఇంకొక రీజన్ ఏంటి అని అంటే, ఇక్కడ అమెజాన్ ఫారెస్ట్ ఫేమస్ వన్ కదా మనకి. ఇక్కడ ఈ బ్రెజిల్లో అమెజాన్ ఫారెస్ట్ చాలా ప్రముఖమైనదిగా చెప్తాం కదా. ఈ అమెజాన్ ఫారెస్ట్ 2021లో మనకి ఇక్కడ ఉన్న పరిస్థితులు మారాయి. డీఫారెస్టేషన్ జరగడం, అడవులు నరికివేయడం, తర్వాత పోతే ఇక్కడ ఒక ప్రాపర్ విధానాలు లేకపోవడం, ప్రభుత్వ విధానాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడింది ఎవరు అంటే బ్రెజిల్. సో వాటి నుంచి బయటపడడానికి కూడా ఇది ఒక మంచి హెల్పింగ్ పాయింట్గా ఉపయోగపడుతుందని దీన్ని టార్గెట్ చేయడం జరిగింది. సో మనం బ్రెజిల్ కనుక చూసామనుకోండి, బ్రెజిల్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే, బ్రెజిల్ క్యాపిటల్ వచ్చేటప్పటికి బ్రెజిల్ రాజధాని బ్రసీలియా అనమాట. బ్రసీలియా అని పిలుస్తాం. దీని కరెన్సీ వచ్చేటప్పటికి మనకి బ్రెజిలియన్ రియల్ అనమాట. బ్రెజిలియన్ రియల్ ఇది కరెన్సీ అనమాట. బ్రెజిల్ కొంచెం దాని రాజధాని కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, అంటే ఇంకొక కంట్రీ తోటి టై అవుతూ ఉంటుంది. అదేంటి అంటే బెల్జియంకి దగ్గరగా కూడా ఉంటుంది. బెల్జియం మనకి రాజధాని వచ్చినప్పటికి, క్యాపిటల్ వచ్చినప్పటికి బ్రసెల్స్ అనమాట. ఇది బ్రసెల్స్, అది బ్రసీలియా. BRU అనమాట, బ్రసెల్స్. ఇంగ్లీష్లో అయితే ఈజీగా తెలిసిపోతుంది, ఎలాగంటే బ్రెజిల్ కదా, BRAZIL కదా బ్రెజిల్, BRASILIA ఫస్ట్ 3 లెటర్స్ సేమ్ చూడండి ఇక్కడ. ఇది వచ్చేటప్పటికి బెల్జియం ఏదో ఒకటి గుర్తుంచుకుంటే రెండోది ఈజీగా గుర్తుంటుంది. బ్రెజిల్ గుర్తుంచుకున్నాం అనుకోండి, బ్రసీలియా అని. దీనికి వచ్చేసి ఏంటి, బెల్జియంకి వచ్చేటప్పటికి బ్రసెల్స్ అనమాట. బ్రసెల్స్ ఈజ్ ద క్యాపిటల్ అనమాట. ఇది మనకి OPEC ప్లస్ గురించి. తర్వాత నెక్స్ట్కి వెళ్దాం. సాయిల్ హెల్త్ కార్డ్ కదా, సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్. ఇది వార్తల్లో ఎందుకుంది అని అంటే, ఈ సాయిల్ హెల్త్ కార్డ్ స్కీమ్కి 10 years నిండాయి అనమాట. దీన్ని 2015లో మనకి 2015 ఫిబ్రవరి 19న దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ పథకాన్ని 2015 ఫిబ్రవరి 19th, అంటే మనకి 19th ఫిబ్రవరికి 10 ఏళ్ళు అయినట్టు కదా, 10 years ఫినిష్ అయినట్టు కదా. సో దీన్ని ఎక్కడ ప్రవేశపెట్టారు అంటే, ఇది ప్రారంభించింది ఎక్కడ అంటే, ఇది కూడా ఇంపార్టెంట్, చాలా స్పెషల్ కూడా. ఇది సూరజ్ఘర్ అనమాట. సూరజ్ఘర్ అనే ఏరియాలో రాజస్థాన్ 2015 ఫిబ్రవరి 19న అనమాట. సో ఇక్కడ ఇప్పుడు మనకి అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నారు కదా, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ మనకి ఎవరైతే శివరాజ్ సింగ్ చౌహాన్ ఈయన ఈ 10 years కాన్సెప్ట్ గురించి అనౌన్స్ చేశారనమాట. బాబు దీనికి హెల్త్ కార్డు పథకానికి 10 ఏళ్ళు అయిందని అనౌన్స్ చేశారు. దీని ప్రాముఖ్యత కనుక చూసామనుకోండి, దీని స్పెషాలిటీ చూసామనుకోండి, ఏది సాయిల్ హెల్త్ కార్డ్. సింపుల్ కాంటెక్స్టే. దీని ఏంటి అని అంటే, సాయిల్ హెల్త్ అనగానే మనకి భూమిలో ఉన్న న్యూట్రిషన్స్ ఉంటాయి కదా, పోషకాలు ఉంటాయి. అవి ఏ భూమిలో ఎంత ఉన్నాయో కనుక తెలుసుకుంటే, ఏ భూమిలో అంటే ఫార్మర్ పండించే ముందు ఈ శాంపిల్స్ని వీటిని కనుక చెక్ చేసి ఎక్కడ అంటే ఆ భూమిలో ఎంత పోషక పదార్థాలు ఉన్నాయో తెలుసుకుంటే, ఆ పోషక పదార్థాలు ఏ పంటకైతే అనుకూలంగా ఉంటాయో అలాంటి పంటలను వేయడం వల్ల మనకు వచ్చే ఉత్పత్తి ఏమవుతుందంటే పెంచుకోవడం కానీ, లేకపోతే చీడపీడల నుంచి బయటపడడానికి కానీ స్కోప్ ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెట్టారన్నమాట ఈ పథకాన్ని. సో 10 ఏళ్ళు సక్సెస్ఫుల్గా రన్ అయింది. దాదాపుగా 25 కోట్ల మందికి 25 కోట్ల కార్డుల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 25 కోట్ల కార్డులను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది కూడా సక్సెసే కదా, 25 కోట్ల కార్డ్స్, 25 crores అనమాట. అదొక స్పెషాలిటీ. దీనిలో ఏంటి అని అంటే 2 సంవత్సరాలకు ఒకసారి ఈ సాయిల్ని వీళ్ళు ఏం చేసుకోవాలి అని అంటే, ఆ శాంపిల్ తీసుకువెళ్ళి ఆ ల్యాబ్స్ దగ్గర, ఏవైతే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ల్యాబ్స్ ఉంటాయో అక్కడ వీళ్ళు చెక్ చేయించుకుంటారు.
దాన్ని బట్టి ఏమవుతుందనంటే ఏవేవైతే పోషకాలు ఎలాంటి పంటలకైతే పనికొస్తాయో అలాంటి పంటలను వీళ్ళు వేసి ఉత్పత్తి ఎక్కువ తెచ్చుకోవడానికి స్కోప్ దొరుకుతుందన్నమాట. అది ఈ కార్డు యొక్క ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సాయిల్ హెల్త్ కార్డ్ అంట, భూ ఆరోగ్య కార్డు కింద చెప్పాలి దీన్ని. ఇప్పుడు దీనిలో కనుక ఇంకా మనం కొన్ని పాయింట్స్ కనుక చూస్తే అంటే ఇంకా స్పెషల్ థింగ్స్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి. ఈ సాయిల్ హెల్త్ కార్డు మనకి జనరల్గా పోషకాలు ఉంటాయి కదా, సూక్ష్మ పోషకాలు ఉంటాయి, స్థూల పోషకాలు ఉంటాయి. స్థూల పోషకాలు అనగానే NPKS అంటాం. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియము, సల్ఫర్, వీటిని స్థూల పోషకాలు అంటారు. ఇలాంటి స్థూల పోషకాలు తర్వాత సూక్ష్మ పోషకాలు కొన్ని ఉంటాయి. సూక్ష్మ పోషకాలు అంటే మనకి కాపర్ కానీ, తర్వాత ఐరన్, జింక్ కానీ, మాంగనీస్, తర్వాత బోరాన్, వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి 5, ఇవి 4, మొత్తం 9 అయ్యాయి కదా. వీటితో పాటు మనకి EC ఒకటి ఉంటుంది, OC ఒకటి ఉంటుంది, దాంతోపాటు pH వాల్యూ ఎందుకంటే ఆమ్లమా క్షారమా నిర్ధారణ కోసం, అంటే ఆమ్లమా క్షారమా నిర్ధారణ కోసం pH విలువ తెలియాలి, వాల్యూ తెలియాలి. OC వచ్చేటప్పటికి ఏంటి అని అంటే మనకి ఆర్గానిక్ కార్బన్ అంటాం. EC అంటే ఎలక్ట్రోలైట్స్, ఎలక్ట్రో కండక్టివిటీ. ఈ 12 ఈ 3 కదా, 9, 3, 12 ఈ 12 పారామీటర్లకు సంబంధించి ఏం చేస్తారంటే ఈ అంశాలు ఆ పర్టికులర్ భూమి నమూనాలు తీసుకెళ్తారు కదా, శాంపిల్స్ తీసుకెళ్తారు కదా, వాటిలో ఈ పోషకాలు ఎలా ఉన్నాయని చెక్ చేస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఎలా టర్న్ చేస్తాడు, ఎన్ని పోషకాలను చెక్ చేస్తారు, 12 కరెక్ట్. వాటిలో స్థూల పోషకాలు ఎన్ని, 4, సూక్ష్మ పోషకాలు 5, వాటితో పాటు ఇంకొక 3 ఎడిషనల్. ఇవేంటి అంటే ఎలక్ట్రో కండక్టివిటీ చూస్తారు, ఆర్గానిక్ కార్బన్ ఎంత ఉంది, ఆర్గానిక్ కార్బన్ అంటే హానికరం కాకుండా మొక్కకి హాని చేయని కార్బన్స్ అన్నమాట. తర్వాత ఆమ్ల క్షారతత్వం ఎంత ఉంది అనేది చూస్తారు. ఈ 12 పారామీటర్లని చెక్ చేస్తారు ల్యాబ్లో ఆ సాయిల్ శాంపిల్లో అనమాట. ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి సాయిల్ హెల్త్ కార్డు పథకం యొక్క ప్రయోజనాలు కనుక చూస్తే ఖచ్చితమైన ఫలితాలు ఒకటి, తర్వాత అనుకూలించిన పోషక సిఫార్సులు, బాబు ఈ పోషకాలు తగ్గుతున్నాయి కాబట్టి ఈ మందు మీరు వేయాలి అని చెప్పడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుంది, పంట దిగుబడి పెంచుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. తర్వాత ఆప్టిమైజ్ చేసిన ఎరువుల వాడకం, అంటే ఎరువులు ఎలాంటివి వాడుకుంటే బెనిఫిట్ వస్తుంది అనే సలహాలు ఇవ్వడం, సందేహాలు ఏమైనా ఉంటే నివృత్తి చేయడం. తర్వాత భూసార పరీక్ష చేసుకోవడం, భూసార పరీక్ష కూడా కుదురుతుంది కదా, సాయిల్ హెల్త్ కార్డు ఆబ్జెక్టివే అది కదా. సో ఇవి అన్నమాట అంశాలు. ఇది మనకి సాయిల్ హెల్త్ కార్డు 10 సంవత్సరాలు అయిన సందర్భంగా దీని గురించి మనం ఖచ్చితంగా డిస్కస్ చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఖచ్చితంగా అడిగడానికి స్కోప్ ఉన్న ఏరియా, పథకం కదా, స్కీమ్ కదా, దట్ ఇస్ వన్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మిజోరం అండ్ అరుణాచల్ ప్రదేశ్ స్థాపన దినోత్సవం. ఇక్కడ మనకి మిజోరం నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కదా, ఈశాన్య రాష్ట్రాలు కదా. ఈ రెండు మిజోరం అరుణాచల్ ప్రదేశ్ ఇవి మనకి 23వ 24వ రాష్ట్రాలుగా అవతరించాయి అన్నమాట. 23వ 24వ రాష్ట్రాలుగా 1987లో అనమాట. 1987 21 ఫిబ్రవరి ఈ రోజున మిజోరం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల స్థాపన జరిగిందనమాట. రాష్ట్ర స్థాపన దినోత్సవంగా చెప్పుకోవచ్చు. మిజోరం అరుణాచల్ ప్రదేశ్ ఇదిగోండి ఇక్కడ మనకు కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్, మిజోరం ఇదిగోండి, మిజోరం ఇక్కడ పార్ట్లో తజవాన్. తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం. మిలింద్ రేగే రీసెంట్గా వార్తల్లో ఉన్నారు. ఈయన చనిపోయారు. ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి అనమాట, ఆబిచరీ కదా, ఆబిచరీస్ వచ్చాయి అని అంటే ఆ పర్సన్ సంబంధించిన క్రీడ కానీ వాళ్ళు దేనికి సంబంధించిన వాళ్ళు తెలుసుకోవాలి. క్రికెట్కి చెందిన వ్యక్తి అనమాట. క్రికెట్కి చెందిన వ్యక్తి
యా దట్స్ అ పాయింట్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాం. యా అనువాద సేవలను ప్రవేశపెట్టిన మొదటి శాసనసభ, భారతదేశంలో అనువాద సేవలు ప్రవేశపెట్టిన మొదటి శాసనసభ, మొదటి అసెంబ్లీ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ అసెంబ్లీ ఏది అని అంటున్నాడు. దట్ ఈజ్ ఉత్తరప్రదేశ్ మొదట ట్రాన్స్లేషన్ సేవలను, అనువాద సేవలను ప్రవేశపెట్టింది. ఇదొకటి. తర్వాత నెక్స్ట్ కనుక చూస్తే ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ మ్యూజియం, ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ ఎయిర్ ఆర్ట్ మ్యూజియం అనమాట. ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారని అడుగుతున్నాడు. ఇది న్యూఢిల్లీలో అనమాట. న్యూఢిల్లీలో ప్రవేశపెట్టారు. న్యూఢిల్లీ ఇదిగోండి ఆర్ట్ మ్యూజియం. వాల్స్ మీద అంటే ఒక మెథాలజీకి సంబంధించి, అంటే శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించే విధంగా పురాణాలకు సంబంధించిన అంశాలని, కొన్ని స్పెషల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇలా గోడల మీద ప్రచురిస్తారనమాట, ఇంట్రడ్యూస్ చేస్తారనమాట. ఇలా గోడల మీద, వాల్స్ మీద హోల్డ్ చేస్తూ మ్యూజియంని ఇంట్రడ్యూస్ చేశారు. అది ఎక్కడ అంటే ఓపెన్ ఎయిర్ ఆర్ట్ మ్యూజియం న్యూఢిల్లీలో అనమాట. ఇవి మనకి ఈరోజు కరెంట్ అఫైర్స్. రేపటి సెషన్లో కలుద్దాం, ఇంకొన్ని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.